నమస్తే బీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. థాయిలాండ్ స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయడంతో వందల మంది పెళ్లి. లింగ మార్పిడి వ్యక్తులతో సహా సమాన హక్కులను గుర్తించే అతిపెద్ద ఆసియా దేశంగా థాయిలాండ్. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు ఈ నెల 29న 150 స్పెషల్ రైళ్లు. మహాకుంభమేళాకు ఆ ఒక్కరోజే ఏకంగా 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా. బిలియన్ ఓటర్లున్న దేశంగా భారత్ రికార్డు. త్వరలోనే దేశంలో 100 కోట్లకు చేరుకోనున్న ఓటర్ల సంఖ్య. నారా లోకేష్ పై మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు. కూటమికి 164 స్థానాలు రావడంలో లోకేష్ ప్రధాన భూమిక పోషించారని ఉద్ఘాటన. థాయిలాండ్ స్వలింగ సంపర్కుల వివాహాలను చట్టబద్ధం చేసింది. దీనికి సంబంధించి ఒక చట్టం కూడా చేయబడింది. దీనితో థాయిలాండ్ ఆసియాలో మొదటి దేశంగా స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన ఆసియాలో 3వ దేశంగా అవతరించింది. నేపాల్, తైవాన్ దేశాలు ఇప్పటికే స్వలింగ సంపర్కుల వివాహాలను గుర్తించాయి. దేశంలో వివాహ సమానత్వ చట్టానికి చట్టపరమైన గుర్తింపు లభించింది. నేటి నుండి ఈ చట్టం థాయిలాండ్ లో అమల్లోకి వచ్చింది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన మొదటి రోజున దాదాపు 300 LGBTQ జంటలు వివాహం చేసుకుంటారని అక్కడ నిపుణులు భావిస్తున్నారు. LGBTQ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు నేటి నుండి స్వలింగ సంపర్కుల వివాహం చేసుకోవడానికి చట్టపరమైన హోదా పొందుతారు. థాయిలాండ్ లో దాదాపు 20 సంవత్సరాలుగా స్వలింగ సంపర్కుల వివాహాలను చట్టబద్ధం చేయాలనే డిమాండ్ ఉంది. ఇప్పుడు 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న ఏ వ్యక్తి అయినా ఒకే లింగానికి చెందిన వారిని వివాహం చేసుకోవచ్చని అక్కడ ప్రభుత్వం చట్టబద్ధం చేసింది. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో మహాకుంభమేళా అంగరంగ వైభవంగా జరుగుతుంది. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మహాకుంభమేళా ఈ నెల 13వ తేదీన ప్రారంభమైంది. మహాశివరాత్రి సందర్భంగా వచ్చే నెల 26వ తేదీతో ముగియనుంది. భక్తులు గంగా, యమున, సరస్వతి నదులు త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. అయితే ఈ 45 రోజులు మహాకుంభమేళాలో భాగంగా ఈ నెల 29వ తేదీన ప్రత్యేక రోజు అని చెప్తున్నారు. మౌని అమావాస్య సందర్భంగా మహాకుంభమేళాకు 10 కోట్ల మంది భక్తులు రానున్నట్లు యూపీ ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందుకోసం కోట్లాది మంది భక్తులు రానున్న నేపథ్యంలో అన్ని చర్యలు చేపట్టాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక మౌని అమావాస్య సందర్భంగా మహాకుంభమేళాకు వచ్చే భక్తుల కోసం 150 ప్రత్యేక రైళ్లు నడిపేందుకు ప్రయాగ్రాజ్ రైల్వే డివిజన్ ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రయాగ్రాజ్ లోని 9 స్టేషన్ల నుంచి అన్ని మార్గాల్లో ఈ స్పెషల్ రైళ్లు నడుస్తాయని అధికారులు వెల్లడించారు. ప్రయాణికుల సౌలభ్యం కోసం కలర్ కోడ్ తో రైల్వే టికెట్లు, వసతి ఏర్పాట్లను కూడా సిద్ధం చేయనున్నట్లు వివరించారు. దేశంలో ఓటర్ల సంఖ్య 99.1 కోట్లకు చేరుకుంది. ఇది త్వరలోనే 100 కోట్లకు చేరుకోనుంది. దీంతో బిలియన్ ఓటర్లున్న దేశంగా భారత్ రికార్డు సృష్టించనుంది. ఈ నెల 25వ తేదీన జాతీయ ఓటరు దినోత్సవం నేపథ్యంలో ఎన్నికల సంఘం ఓటర్ల వివరాలను వెల్లడించింది. గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల సందర్భంగా 96.88 కోట్ల మంది ఓటర్లుగా నమోదయ్యారు. ఆ సంఖ్య ఈ ఏడాదికి వచ్చేసరికి భారీగా పెరిగింది. మొత్తం ఓటర్లలో 21.7 కోట్ల మంది 18 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న యువత ఉన్నారు. 2024తో పోలిస్తే 2025లో స్త్రీ పురుష ఓటర్ల నిష్పత్తిలో తేడా కూడా తగ్గిపోయింది. 24లో ప్రతి 1000 మంది పురుష ఓటర్లకు 948 మంది మహిళలుండగా 2025 నాటికి అది 954కు పెరిగింది. మహిళా ఓటర్ల సంఖ్య 48 కోట్లకు చేరుకుంది.
ఏపీకి తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది ఇప్పుడు అప్రస్తుతమని మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఎన్డీఏ కూటమిలోని 3 పార్టీల పెద్దల నిర్ణయం ప్రకారమే ఏదైనా జరుగుతుందని బదులిచ్చారు. దీనిపై వ్యక్తిగతంగా ఎవరూ మాట్లాడడానికి లేదన్నారు. ఎవరు వద్దన్నా కాదన్నా చంద్రబాబు నాయుడు తర్వాత టీడీపీకి అధినాయకుడు లోకేషే అని స్పష్టం చేశారు. కూటమిలో ఉన్నాము కాబట్టి మిత్రధర్మానికి కట్టుబడి ఉంటామని ఇక్కడ ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలకు తావులేదన్నారు. అది రోజు మాట్లాడుతున్నాం, రోజు చెప్తున్నాం. ఇది మనం మాట్లాడుకోవాల్సిన విషయం కాదు. ఇప్పుడు సందర్భం కూడా కాదు. సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాం. ప్రస్తుతానికి ఇది ఎన్డీఏ కూటమి. ఏ నిర్ణయం అయినా సరే అచ్చెన్నాయుడు ఎక్సో వైజెడ్ నిర్ణయం తీసుకోవడం కాదు, మాట్లాడకూడదు కూడా. ఏ నిర్ణయం ఈ సమయంలో జరిగినా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు పెద్దలు కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని అది అమలు చేయడమే తప్ప వ్యక్తిగతంగా ఎవరు కూడా ఇటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదని నా వ్యక్తిగత అభిప్రాయం. ఎవరు వద్దన్నా ఎవరు కాదన్నా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు తరువాత నాయకుడు లోకేష్ బాబు గారు చిన్న పిల్లల్ని పడుకొని లేపడిగినా ఎవరిని మీరు కొట్టడిగినా సరే చంద్రబాబు నాయుడు గారి తరపున ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరంటే కళ్ళు మూసుకొని అర్ధరాత్రి లేపినా చిన్న పిల్లవాడికి అడిగినా చెప్పిన పేరు లోకేష్ బాబు గారు. ఇక దాని గురించి మనం వివాదం చేయవలసిన అవసరం కూడా లేదు. ఇది ప్రతి ఒక్కరు గమనించాలి. ఇప్పుడు పదవులైనా నిర్ణయాలైనా ఏ విషయమైనా కూటమిలో ఉన్నాం. ఏదైనా కూటమి పెద్దలు నిర్ణయం చేసింది అమలు చేయాలి తప్ప నాకు మైక్ ముందు పెట్టారని నేను వ్యక్తిగతంగా మాట్లాడడం, ఇంకొకరు వ్యక్తిగతంగా మాట్లాడడం అది మంచి విధానం కాదు. ఇది అందరం కూడా పాటించవలసిన అవసరం ఉంది, పాటిస్తున్నాం కూడా. యాపిల్ సంస్థకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. వినియోగదారుల రక్షణకు చెందిన CCPA నోటీసుల్ని రిలీజ్ చేసినట్లు కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. iOS 18+ సాఫ్ట్వేర్ అప్డేట్ వల్ల ఐఫోన్ లో సమస్యలు వస్తున్నాయని, దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ కేంద్రం అథారిటీ యాపిల్ సంస్థకు నోటీసులు జారీ చేసింది. వినియోగదారుల ఫిర్యాదులను పరిశీలించిన తర్వాత CCPA ద్వారా యాపిల్ సంస్థకు తమ శాఖ నోటీసులు ఇచ్చినట్లు మంత్రి చెప్పారు. తన సోషల్ మీడియా పోస్టుల్లో మంత్రి విషయాన్ని వెల్లడించారు. సాఫ్ట్వేర్ అప్డేట్ వల్ల ఉత్పన్నమవుతున్న టెక్నికల్ సమస్యల గురించి యాపిల్ సంస్థ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఐఫోన్ల పెర్ఫార్మెన్స్లపై నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్ కు ఫిర్యాదులు అందినట్లు మంత్రి చెప్పారు. తాజా నోటీసులతో భారత్ లో వ్యాపారాలు నిర్వహిస్తున్న మేటీ టెక్నాలజీ సంస్థపై ప్రభుత్వం నిఘా పెట్టినట్లు అంచనా వేస్తున్నారు. నంద్యాల జిల్లా కోవిలగుంట మండలంలోని ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ సామాజిక ఆరోగ్య కేంద్రంను రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో నిధుల కొరత, మందుల కొరత వంటి పలు అంశాలను డాక్టర్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సామాజిక ఆరోగ్య కేంద్రంలో గత కొంతకాలంగా ఆపరేషన్ థియేటర్ వసతులు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని, ఆసుపత్రిలో మందుల కొరత బాగా ఉందన్నారు. టీబీ వార్డు హాస్పిటల్లో ఉన్న పలు రోగులను సందర్శించి వారిలో ధైర్యాన్ని నింపారు. అన్ని పనులు జరిగేటట్టు చర్య తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తెచ్చే ప్రయత్నంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చేస్తున్న కృషి ఎనలేనిదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కొనియాడారు. విశాఖలోని వడా చిల్డ్రన్ థియేటర్లో నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు హర్షిస్తున్నారన్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసేందుకు, పెట్టుబడులు తెచ్చేందుకు 7 నెలలుగా లోకేష్ చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు స్వాగతించాలన్నారు. ఈ సమయంలో చంద్రబాబు గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారు కూడా అహర్నిశలు కృషి చేసి
మళ్ళీ ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలని ఈరోజు ఐటీ శాఖ మంత్రిగా ఏ విధంగా కృషి చేస్తున్నారో మనందరం గుర్తుపెట్టుకోవాలి. అందులో మన ఉత్తరాంధ్ర చాలా వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతం నుంచి వలసలు వెళ్ళిపోతున్నారు. కనీసం ఉద్యోగ అవకాశాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు. ఉత్తరాంధ్ర అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే ఉత్తరాంధ్ర. ఈ ప్రాంతానికి 40 సంవత్సరాలు వడ్డీతో సహా అభివృద్ధి చేయాలి, పెట్టుబడులు తీసుకురావాలి, ప్రతి ఒక్కరికి ఉపాధి ఇవ్వాలి, ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని 7 మాసాలుగా ఉత్తరాంధ్ర పైన ఎటువంటి దృష్టి పెట్టారు మనందరం కూడా ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ లేదు మన 60,000 కోట్ల రూపాయలతో ఈ మిత్రులు ఐదు ఫ్యాక్టరీ కానీ ఈ రోజు హైడ్రోజన్ విద్యుత్ కానీ ఈ రకంగా పెట్టుబడులన్నీ ప్రాంతానికి తీసుకొచ్చి విశాఖపట్నాన్ని ఒక ఐటీ హబ్ గా తయారు చేయాలని, విశాఖపట్నాన్ని ఒక క్యాపిటల్ గా ఫైనాన్షియల్ క్యాపిటల్ గా తయారు చేయాలని ఈ రోజు లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తున్న విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకొని ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. అటువంటి నాయకుడి యొక్క జన్మదిన కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషమని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి లోకేష్ బాబు గారికి ఉత్తరాంధ్ర ప్రజల తరఫున, విశాఖపట్నం నగరం తరఫున హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకి ఆరోగ్యాలు ఇవ్వాలి, ఆయనకి ఇంకా కష్టపడడానికి శక్తినిచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి సహకరించాలని భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. గ్రేటర్ విశాఖ 46వ వార్డు పరిధి సూరిబాబు నగర్ లో అంగన్వాడీ కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రారంభించారు. దానిపై అంతస్తులో నిర్మించిన సామాజిక భవనాన్ని కూడా కూటమి పార్టీల నాయకులతో కలిసి అందుబాటులోకి తీసుకొచ్చారు. 26 లక్షల రూపాయల నిధులతో ఈ భవనాన్ని నిర్మించారు. ఒక్క 46 వార్డులోనే 25 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు 80% పూర్తి కావడం పట్ల విష్ణుకుమార్ రాజు హర్షం వ్యక్తం చేశారు. డిప్యూటీ మేయర్ సతీష్ హయాంలో పనులు చురుగ్గా జరగడంపై ఆయన్ను ఎమ్మెల్యే అభినందించారు. అంతకు ముందు స్థానికులు పలు సమస్యలపై ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకు వినతి పత్రాలు అందజేశారు. ఈరోజు సూరిబాబు నగర్లో 46వ వార్డులో ఇక్కడ ఉన్న డిప్యూటీ మేయర్ గారు అంతకుముందు శాంక్షన్ చేయించిన బిల్డింగ్స్ గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు ఇనాగ్రేట్ చేయడానికి ఇక్కడ డిప్యూటీ మేయర్ గారు సతీష్ గారితో పాటు బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, ముఖ్యంగా నజీర్ గారు, అలాగే ఉషా కిరణ్ గారు, అట్లాగే వివిధ పార్టీలకి చెందిన 3 పార్టీలు 4 పార్టీలకు చెందిన వార్డ్ ప్రెసిడెంట్స్ వారందరూ కూడా రావటము, అట్లాగే గ్రామ పెద్దలు ఇక్కడ ఎవరైతే దీన్ని వాడుకుంటారో వారు కూడా రావటము చాలా సంతోషదాయకము. ఎందుకంటే నేను నెగ్గిన తర్వాత ఈ వార్డులో ఇదే మొట్టమొదటి ఇనాగ్రేషన్ కార్యక్రమానికి రావటం జరిగింది. ఇక్కడ ఏంటంటే నాకు అర్థమైంది డిప్యూటీ మేయర్ గారు కట్మల సతీష్ గారు సుమారు 25 కోట్ల రూపాయలు ఒక వార్డుకి తీసుకుని వచ్చి దాంట్లో పనులు చేయించడం అనేది రియల్లీ అప్రిషియేటెడ్. అది పార్టీలు ఏదైనా సరే మంచి పని చేసినప్పుడు తప్పనిసరిగా అప్రిషియేట్ చేయవలసిన బాధ్యత మా పైన ఉంది. మీ ద్వారా నేను సతీష్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా డెవలప్మెంట్ కార్యక్రమాలు వారు ఉన్న టెన్యూర్లో ఇంకా వారికి ఇంకా 1 year 1.5 year టెన్యూర్ ఉంది. 1.5 yearలో కూడా సుమారు 25 crores వర్క్స్ అన్ని కంప్లీట్ చేయాలనేది ఒక కృతనిశ్చయంతో వారు ఉన్నారు. తప్పనిసరిగా మా యొక్క పూర్తి సహాయ సహకారాలు వారికి ఏదైతే అనుకుంటున్నారో దానికి మా సహాయకారాలు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ ఇది ఇక్కడ గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు చేసిన వలన గ్రౌండ్ ఫ్లోర్లో ఒక అంగన్వాడీ సెంటరు, అట్లాగే ఫస్ట్ ఫ్లోరు ఏదైతే గ్రామ సచివాలయం పెడితే బాగుంటుందని పెద్దలు సజెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే డిప్యూటీ మేయర్ గారు కూడా అది చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఉన్నారు. ఆ విధంగానే జరుగుతుంది. ఇంకా పైన ఇంకొక ఫ్లోర్ వేసి ఏదైతే కమ్యూనిటీ హాల్ కింద వాడుకునే దానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఈ వార్డులో చాలా పెద్ద కమ్యూనిటీ హాల్స్ కూడా నిర్మాణం చేయటం అనేది చేసే ప్రయత్నంలో భాగంలో సుమారు 1,98,00,000 కమ్యూనిటీ హాల్స్ కూడా ఒక హాలే 1,98,00,000 హాళ్ళు నిర్మాణం చేస్తున్నారని చెప్పడం జరిగింది. చాలా సంతోషం. ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇంకా
ముందు ముందు ఇంకా పెద్ద ఎత్తున చేయాలని చెప్పి మా యొక్క సంకల్పం కూడా. అలాగే ఈ నియోజకవర్గ ప్రజలకి ఎక్కడ ఏ సమస్య ఉన్నా తప్పనిసరిగా మేము ఉండి ఆ ప్రజలకి సమస్యలని తీర్చడానికి పూర్తి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఉత్తర నియోజకవర్గం స్థానిక 46 సంబంధించి సూరిబాబు నగర్ సంబంధించి ఏదైతే అంగన్వాడీ స్కూలు మరియు పైన సామాజిక భవనానికి ఓపెనింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవనీయులు పూజనీయులు గౌరవ శాసనసభ్యులు శ్రీ విష్ణుకుమార్ రాజు గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి వివిధ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా గతంలో తెలిసిందే మీకు అందరూ కూడా 46వ సంబంధించి ఇప్పటిదాకా సుమారు 25 కోట్ల రూపాయలతో వివిధ రకాలైనటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా కూడా సుమారు 7 కోట్ల రూపాయలు వర్క్స్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవి కూడా గౌరవ శాసనసభ్యులు వారిచే ఇనాగ్రేషన్ చేసి త్వరతగతిన అవి కూడా పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ వార్డుకి సంబంధించి మాకు సంబంధించి ఈ వార్డులో ఏవైతే ఇంకా పెండింగ్ వర్క్స్ ఏమైనా ఉండి ఎక్కడైనా సరే మిగిలిపోయినట్టయితే గ్రామం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చి దాన్ని కానీ అర్జీ పెట్టినట్టే డెఫినెట్గా దాన్ని కూడా ఫర్దర్గా ముందుకు తీసుకెళ్ళి అన్ని రకాల కార్యక్రమాలు కంప్లీట్ చేస్తామని తెలియజేసుకుంటూ, 46వ వార్డుకి సంబంధించి ఇప్పటికే సుమారు 80% ఆఫ్ ది వర్క్స్ అంటే వార్డుకి సంబంధించి కొండల ప్రాంతాలు అవ్వచ్చు, రోడ్లు కావచ్చు, సామాజిక భవనాలు కావచ్చు, ఏవైతే పెండింగ్లో గతంలో ఉన్నటువంటి పెండింగ్ పనులు అన్నిటి కూడా సుమారు 80% ఆఫ్ ది వర్క్స్ కంప్లీట్ చేయడం జరిగింది. గతంలో ఇంకా ఏదైతే గ్రామీణ కాలంలో మిగతా కాలంలో కూడా శాసనసభ్యులు గారి ఆశీర్వాదంతో మిగతా ఆ 20% సుమారు 15% వర్క్స్ అయినా సరే కంప్లీట్ చేస్తామని తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చినట్టు మీడియా మిత్రులందరికీ కూడా మరోసారి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుసుకుని సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. చట్టంతో విభేదించబడ్డ పిల్లలకు ఆశ్రయం ఇచ్చే ప్రభుత్వ ప్రత్యేక బాలికల సదనంలో హైడ్రామా కొనసాగుతోంది. విశాఖ వ్యాలీ స్కూలుకు సమీపంలో ఉన్న సదరు పరిశీలన గృహం ప్రహరీ గోడ ఎక్కి నిన్న హల్చల్ చేసిన బాలికలు రెండో రోజు కూడా తమ ప్రాంగణం ముందు ఆందోళనకు దిగారు. హోంలో తమకు డ్రగ్స్ ఇచ్చి మత్తుమందులు అలవాటు చేస్తున్నారని, తమకు విముక్తి కల్పించాలంటూ బాలికలు ఆందోళనకు దిగారు. వారిని పరామర్శించేందుకు వచ్చిన విద్యార్థి మహిళా సంఘాలు బాలల హక్కుల కమిషన్ సభ్యుల సమక్షంలోనే అదుపు తప్పి ప్రవర్తించారు. మీరు మాకు న్యాయం చేసి వెళ్ళాలి, మమ్మల్ని ఇంటి పంపించకుండా ఇక్కడ బంధించేసారు సార్. ఒకరు అంటారు ఆర్డర్ రాదు, మా పేరెంట్స్కి మేము ఇక్కడికి వచ్చి 1 month అయింది సార్. 1 పైన అయిపోయింది. ఆ ముందు జనవరి అంటే ఆగస్టులో వచ్చాను, ఆగస్టు జనవరి ఈ పాటికి 2 సంవత్సరాలు అయిపోయింది. నాకు వచ్చి నన్ను మాత్రం ఇంటికి పంపలే. హైకోర్టు అంటారు, ఆర్డర్ అంటారు, సుప్రీంకోర్టు అంటారు, నాకు ఆర్డర్ లేకుండా చేస్తున్నారు. పిల్లలందరినీ లోపల బంధించారు. పిల్లలు ఎక్కడ నిజం చెప్తారో అని వాళ్ళని భయపడిచ్చేసి లోపల మమ్మీ మాకు ధైర్యం ఉంది కాబట్టి మేము బయటకు వచ్చాము. మాకే ఆర్డర్ రావాలి, మా 5 మందికి న్యాయం జరగాలి. తండ్రి వద్దు తల్లి దగ్గర పోతానంటే నన్ను ఇక్కడ వేసేసారు. తల్లి దగ్గర పంపిరంటే ఇది ఎక్కడ న్యాయము? ఈ 18 ఏళ్ళైంది. ఏజ్ అయిపోయినాక పంపిస్తారు. ఏజ్ అయిపోయింది, మాకు పంపిమని ఇంటికి. ఇక్కడే ఉంచుతారంట, ఇక్కడే మేము మామూలు పడి ఉండాలంట. చెయ్యి కోసుకుంటే హింస అంట. చెయ్యి కోసుకుంటే మేము పిచ్చోళ్ళు మాత్రన్నామా? ఎక్కడ చూడ ఈ పిల్ల పిచ్చిదా? మీ పిచ్చోళ్ళమా? చెయ్యి కోసుకుంటే పిచ్చోళ్ళంట. లోపల నిన్న మీడియాతో చెప్పామని దుప్పట్లేసి కొడతారా మమ్మల్ని? అయితే వారి ఆరోపణలు పరిశీలన గృహం సూపరింటెండెంట్ సునీత ఖండించారు. వారి మానసిక ప్రవర్తన సరిగా లేని కారణంగా వైద్యులతో చికిత్స ఇప్పిస్తున్నామన్నారు. వైద్యుల సూచన మేరకే వారికి కోర్సు ఇవ్వడం జరుగుతుందని వివరణ ఇచ్చారు. ప్రభుత్వ ఉన్నతాధికారి నుంచి ఎలాంటి ఆదేశాలు లేకుండా వారిని బయటకు విడిచిపెట్టడం చట్ట విరుద్ధమని తెలిపారు. ఇప్పుడు ఏమీ లేదండి. వాళ్ళ మానసిక పరిస్థితి బాగలేకపోతేనే మెంటల్ కేర్ హాస్పిటల్కి పట్టుకెళ్తాము. ఎలా పట్టుకెళ్తాము? నాకు చనిపోవాలందని డాక్టర్ చెప్తారు, నాకు వచ్చి కట్ చేసుకుంటారు హ్యాండ్స్. అప్పుడే మనం మెంటల్ కేర్ హాస్పిటల్కి తీసుకెళ్తాము. ఈ పిల్లల్ని ప్రతి నెల మెడిసిన్స్ తీసుకొచ్చి మెంటల్ కేర్ హాస్పిటల్ తీసుకొచ్చి వాడుతున్నాము. ఏది డాక్టర్ సలహా లేనిదే ఏది జరగదు. అది మాత్రం జరగదు. తర్వాత ఇంటికి వెళ్ళిపోతాను అంటున్నారు.
అది నా చేతిలో లేదండి. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఇస్తేనే ఆర్డర్స్ నేను పంపించగలను. వాళ్ళ ఆర్డర్స్ ఇవ్వలేదే వీళ్ళు ఇలా చేసినా కూడా నేను కౌన్సిలింగ్ చేయడం తప్ప నేను బలవంతంగా పంపించే అధికారం అయితే నాకు లేదండి. ఈ జిల్లా పిల్లలు కాదు యాక్చువల్లీ వీళ్ళంతా. వీళ్ళు వెస్ట్ గోదావరి, కృష్ణా, శ్రీకాకుళం. తర్వాత హైకోర్టు నుంచి ఒక అమ్మాయి వచ్చింది. అంటే మనకు హైకోర్టు నుంచి ఆర్డర్ రావాలా ఆ అమ్మాయి వెళ్ళిపోవాలంటే. ఆ అమ్మాయి ఎందుకు వచ్చింది? అక్కడ ఇంట్లో పరిస్థితులు బాగాలేవు, మళ్ళీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తారనేది నాకు అనంతపురం హైకోర్టు ఆర్డర్ ఇస్తుంది ఇక్కడే ఉండాలి అమ్మాయి అని. ఇచ్చండి. సునీత అండి. 18 కంప్లీట్ అయిన వరకు ఉండాలండి. అవ్వలేదండి. 2 days నుంచి అవుతున్నాయి. నేను తర్వాత కారణం ఎక్కువ స్టాండ్ బై అయిపోయారు వాళ్ళు. 1 year 2 years అయిపోతే వెళ్ళిపోతుంటారు పిల్లలు. మా దగ్గరకు వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. ఆ పిల్ల వెళ్ళిపోయింది అనుకోండి, నన్ను ఎప్పుడు పంపుతారు? నన్ను పంపించేయండి. ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది కదా. అయితే ఆ అమ్మాయి పరిస్థితులు బాగున్నాయి, వెళ్ళిపోతుంది. కానీ ఈ పరిస్థితులు బాగాలేవు, వెళ్ళరు. దానివల్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా, మేము వెళ్ళిపోవాలి, మమ్మల్ని పంపించేయండి. నేను ప్రతి కమిటీకి అమ్మాయి ఇలా పిల్లలు వెళ్ళిపోతాను అంటున్నారు, మీరు ఏం చేస్తారో వాళ్ళ పేరెంట్స్ ఉంటే పేరెంట్స్కి, రిలేటివ్స్ ఉంటే రిలేటివ్స్కి హ్యాండ్ ఓవర్ చేయండి అని నేను వాళ్ళని కోరడం జరుగుతుంది. అయితే జరిగిన సంఘటనపై బాలల హక్కుల కమిషన్ సభ్యులు స్పందించారు. వారి మానసిక పరిస్థితి స్థిరంగా లేదని, వాస్తవాలు ఏంటో బయటికి తెలియాలంటే విచారణకు ఆదేశించాలని బాలల హక్కుల కమిషన్ సభ్యుడు గొండు సీతారాం ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. ఈరోజు చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ అప్పారావు గారు, మెంబర్గా నేను రావడం జరిగింది. వాస్తవ పరిస్థితులు గర్ల్స్ హోమ్లో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి అని చెప్పి రావడం జరిగింది. దీనికి అనుగుణంగా పిల్లల ప్రవర్తన తీరు కూడా బాగలేదు. ఎందుకంటే తెలుసుకోవడానికి వచ్చిన చైల్డ్ రైట్స్ కమిషన్ మెంబర్ పైన, చైర్పర్సన్ పైన వాళ్ళు దాడి చేసే పరిస్థితికి వచ్చారు. అయితే దాన్ని మేము ప్రేమగానే స్వీకరిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ మానసిక పరిస్థితి లేకపోతే ఇతర పరిస్థితులు అని చెప్పి మేమైతే ఆలోచించడం జరిగింది. దీనిపైన అసలు ప్రభుత్వం దగ్గర నుంచి కూడా నివేదిక అడుగుతున్నాం. ఆ నివేదిక ఆధారంగా ఏదైతే ఇవ్వబడుతుందో కలెక్టర్ గారికి కూడా రాత్రి మాట్లాడడం జరిగింది. నివేదిక ఇమ్మని చెప్పి అడగడం జరిగింది. దానిపై నివేదిక ఇచ్చిన తర్వాత తదుపరి చర్యలు ఎవరి మీద తీసుకుంటే బాగుంటుందా, పిల్లల తాలూకు పరిపక్వత ఏ విధంగా ఉందా, సైకలాజికల్గా ఏమైనా ఇబ్బంది పడుతున్నారా, ఇతర పరంగా ఏమైనా ఇబ్బంది పడుతున్నారా మీద మేము దాని మీద చర్యలు అయితే చెప్పడం జరుగుతుంది. నిన్నను తెలిసింది ఇక్కడ అమ్మాయిలు ప్రభుత్వ బాలికల వసతి గృహంలో అమ్మాయిలు మమ్మల్ని హింసిస్తున్నారు, లోపల స్టాఫ్ అలానే మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలు ఇచ్చి మమ్మల్ని నిద్రపుచ్చి ఇబ్బంది పెడుతున్నారు, మా పేరెంట్స్ కూడా మాట్లాడనుకుంటున్నారని చెప్పి తెలియడం జరిగింది. దాంతో ఈరోజు ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం వచ్చాము. మీరే చూసారు, ఇప్పుడు వాళ్ళు లోపలికి వచ్చినట్లయితే ఎవరు వచ్చినా లోపలికి కొట్టేస్తామని చెప్తున్నారు. ఈరోజు మమ్మల్ని అంటే మీరు తెలుసుకోవడానికి వచ్చి మీరు మాత్రం రావాలి, మిగతా వాళ్ళు ఎవరు రావద్దని చెప్పారు. ఆమె ఒక ఆరోపణ చేసింది, నా మఫ్టీలో మహిళా కానిస్టేబుల్స్ వచ్చారు, మమ్మల్ని కొట్టారు, నేను మీడితో మాట్లాడమని చెప్పడం జరుగుతుంది. అది ఎంతవరకు నిజం అని తెలియదు. ఇప్పుడు మనం తెలిసింది ఏంటంటే వాళ్ళ మానసిక పరిస్థితి ఏమీ బాగలేదు. వీళ్ళేదో మళ్ళీ ట్రీట్మెంట్ చెప్పింది కాదు, తక్షణమే వెంటనే వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్లి నాణ్యమైన వైద్యం అందించాలి. మరింత మంది చెడిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇటు ప్రభుత్వ యంత్రాంగం పైన ఉంది, ఇటు ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ పైన ఉంది. కాబట్టి వెంటనే వాళ్ళని తీసుకెళ్లి వైద్యం అందించాలి. వాళ్ళు చూశారు, అసలు వాళ్ళు మాట్లాడే విధానం కూడా బాగలేదు. ఖచ్చితంగా ఏదో ఒక మత్తు పదార్థానికి వాళ్ళు ఎడిక్ట్ అయ్యారని చెప్పి వాళ్ళ ప్రవర్తన వాళ్ళ తీరికని కనిపిస్తుంది. కాబట్టి ఏమీ చేసుకోకముందే, ప్రమాదం ఉంచకముందే వాళ్ళు తక్షణమే ఆరోగ్య దీనికి తీసుకెళ్ళి వాళ్ళు బాగు చేయాలి. అలాగే పేరెంట్స్ని కూడా 4-5 సంవత్సరాలు చెప్తున్నది, మెయిన్ అధికారులు కూడా చెప్పాలి. వాళ్ళని కూడా మాట్లాడి అసలు ఆ పేరెంట్స్తో కూడా మాట్లాడించి ఎంతవరకు ఇది నిజం అబద్ధం కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇంకా పూర్తిగా పెద్దదైపోయి ఇంకా ఇతర హోమ్లు కూడా పాడైపోకుండా ఉండాలంటే దీనిపైన పూర్తి సమగ్ర విచారణ జరిపించి ఆమె మానసిక స్థితి బాగుపడేలాగా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్. నిజాలంటే వాళ్ళు అంటే ఎలా వస్తుందో తెలియదుగా, వాళ్ళు ఏదో ఒక మాదక ద్రవ్యానికి అలవాటు పడ్డారనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అది ఏంటనేది మనకైతే తెలియదు. వాళ్ళ మాటలు, వాళ్ళ యాటిట్యూడ్, అది వాళ్ళ బిహేవియర్ అంతా కూడా అంత మైనర్ అమ్మాయిలు పైనుంచి దుక్కేస్తాం, ఎవరినైనా కొట్టేస్తాం అని చెప్పి ఊరికినారు. ఇంకా వాళ్ళ మైకంలో ఉన్నారని చాలా స్పష్టంగా అయితే కనిపిస్తూ ఉంది. అది పర్సనల్ ఇష్యూస్ అన్న, అది అంతవరకే మనం కూడా పూర్తిగా తెలుసుకోవాలి. ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు మీడియాతో మాట్లాడే తెలిసింది కానీ మాకు తెలియదు ఇంతవరకు కూడా. అది కూడా మహిళా సమాఖ్య ప్రజా సంఘాలు కూడా దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తాం. అవసరం కూడా అక్కడ ప్రజా సంఘాలు కూడా చెప్పి విచారణ జరిపించమని కూడా అడుగుతాం. రాజకీయాలకు అతీతంగా నగర అభివృద్ధిపై దృష్టి పెట్టామని విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెలిపారు. జీవీఎంసీ పరిధి 24వ వార్డు సత్యం జంక్షన్ జాతీయ రహదారిపై 3 చోట్ల గ్రీన్ బెల్ట్ అభివృద్ధిలో భాగంగా కంచె నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. స్థానిక వైసీపీ కార్పొరేటర్ సారి పద్మతో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ప్రజలు చెల్లించే పన్నులు ఇకపై స్థానిక అవసరాల కోసం చేపట్టే పనుల కోసం వినియోగించే విధంగా విధాన నిర్ణయం చేయబడిందని తెలిపారు. ఈ అభివృద్ధి పనులకు దాదాపు 60 లక్షల రూపాయల వ్యయం ఖర్చు చేయనున్నారన్నారు. రోజు ఒక 3 వర్క్లు సుమారు 59 లక్షల రూపాయలతోటి నేషనల్ హైవే పక్కన గ్రిల్స్ ఏర్పాటు చేయటము. ఎందుకంటే గ్రీనరీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. జీవీఎంసీ దీనికి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఇక్కడ వర్క్స్ శాంక్షన్ చేయించడానికి కారణమైన కార్పొరేటర్ గారు పద్మారెడ్డి గారు, అట్లాగే ఇంకా మిగిలిన టీడీపీ నాయకులు, బీజేపీ, జనసేన నాయకులు అందరూ కూడా రావటం జరిగింది ఈ కార్యక్రమానికి. ఇది మంచి కార్యక్రమాలు ఏదైతే జరుగుతున్నాయో అభివృద్ధి దానికి గురించి వచ్చినప్పుడు పార్టీలతోటి సంబంధం లేదు. అన్ని పార్టీలు కలిసి విశాఖపట్నము నగరం అభివృద్ధి చేయడానికి తోడ్పాటు చేస్తున్నారు. చాలా సంతోషము. అందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదములు తెలియజేసుకుంటూ ఈ జీవీఎంసీ ఇంకా చాలా పెద్ద ఎత్తున వర్క్స్ కూడా శాంక్షన్ చేసి విశాఖపట్నాన్ని మంచి సుందరీకరణ చేసేటట్టు జీవీఎంసీ ప్లాన్స్ కూడా వేయటం అనేది సంతోషకరమైన విషయము. అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. 4వ వార్డులో మన ఎమ్మెల్యే గారు విష్ణుకుమార్ రాజు గారి ఆధ్వర్యంలో ఇక్కడ 24వ వార్డులో ఒక 3 వర్కులు శాంక్షన్ అయినాయి. 3 కలిపి ఇంచుమించు 55 లక్షల వరకు ఉంది. గ్రిల్స్ ఏర్పాటు చేయడం, పర్యావరణానికి చుట్టుపక్కల రోడ్ల పక్కన ఏదైతే మనకి ఆహ్లాదంగా కనిపించడానికి మనకి గ్రీనరీస్ కోసం ప్రత్యేకించి గ్రిల్స్ ఏర్పాటు చేయడం మన జీవీఎంసీ నుంచి చాలా సంతోషకరం. ఆ కార్యక్రమంకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎమ్మెల్యే గారు విష్ణుకుమార్ రాజు గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మన వార్డులో ప్రతి కార్యక్రమానికి కూడా మనకి ప్రతి విషయంలో కూడా ఎమ్మెల్యే గారి తోడ్పాటుతోని మన జీవీఎంసీ వర్కులు ప్రజలందరూ ఆదరణతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. డ్రగ్స్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తానని నర్సీపట్నం డీఎస్పీగా పి శ్రీనివాసరావు అన్నారు. నర్సీపట్నం డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ యువత డ్రగ్స్ కు బానిసలు కావద్దని హితవు పలికారు. డ్రగ్స్ కారణంగా జరిగే అరార్థాలపై ప్రజల్లో యువతలో చైతన్యం తీసుకువస్తామని చెప్పారు. గంజాయి వంటి మత్తు పదార్థాలను డ్రగ్స్ ను స్మగ్లింగ్ చేసే వారిని కట్టడి చేస్తామని తెలిపారు. తనకు నర్సీపట్నం ప్రాంతంపై పూర్తి అవగాహన ఉందని చెప్పారు. కృష్ణదేవిపేట నర్సీపట్నం పోలీస్ స్టేషన్ లో తాను పనిచేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రెవెన్యూ డివిజన్ కేంద్రమైన నర్సీపట్నంలో ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి సారిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శాంతి భద్రతలపై నిరంతరం పర్యవేక్షణ జరుపుతామని అన్నారు. నేరాల నియంత్రణలో ప్రజల సహకారం కూడా అవసరమని డీఎస్పీ చెప్పారు. నర్సీపట్నం ఎస్డిపిఓగా ఛార్జ్ తీసుకున్నాను. నాది 1991 బ్యాచ్. అంటే ఫస్ట్ నేను ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా నర్సీపట్నం టౌన్లోనే చేశాను. అంటే యాక్చువల్గా చింతపల్లిలో కొద్ది రోజులు చేసిన తర్వాత మళ్ళీ నాకు నర్సీపట్నం టౌన్కి అటాచ్ చేశారు. ఇక్కడ ప్రాక్టికల్ ట్రైనింగ్ నర్సీపట్నం టౌన్లోనే అప్పటి డిఎస్పీ కృష్ణ గారు, ఇన్స్పెక్టర్ సంజీవరావు గారు, దాసరి రాబాబు గారు, టౌన్ ఎస్ఐ వాళ్ళ దగ్గర ప్రాక్టికల్ ట్రైనింగ్ చేయడం జరిగింది. అక్కడి నుంచి ఫస్ట్ పోస్టింగ్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇదే సబ్ డివిజన్లోని కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్లో 92 డిసెంబర్ 23 ఛార్జ్ చేసుకొని ఒక 8 months పాటు చేయడం జరిగింది. అక్కడి నుంచి కూడా మ్యాక్సిమం నా సర్వీస్ అంతా కూడా విశాఖపట్నం రూరల్ జిల్లా, అప్పటి విశాఖపట్నం రూరల్ జిల్లా, ప్రస్తుత అనకాపల్లి జిల్లాలోనే ఎక్కువగా కాలం సబ్ ఇన్స్పెక్టర్గా 15 సంవత్సరాల పాటు ఇక్కడ చేయడం జరిగింది. అలాగే నర్సీపట్నంకి వచ్చేసరికి కరోనా టైంలో అయితేనేమి, లేదా SC/ST సెల్ డిఎస్పీ అనకాపల్లిగా కూడా ఇక్కడ చాలా కాలం చేయడం జరిగింది. 4.5 years SC/ST సెల్ డిఎస్పీగా నేను వర్క్ చేయడం జరిగింది. ఇక్కడ ఏరియా కూడా చాలా వరకు నాకు అవగాహన ఉంది. మా ప్రయారిటీస్ అన్నీ కూడా మా ఆఫీసర్స్తో మాట్లాడిన తర్వాత తెలుసుకొని చక్కగా మంచిగా పోలీసింగ్ చేయాలని చెప్పేసి వచ్చిన ఫిర్యాదుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో సక్రమంగా మంచిగా వాళ్ళు రిసీవ్ చేసుకొని వాళ్ళ తాలూకా సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యల్ని పరిష్కారం చేసే దిశగా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అదే విషయం నా తాలూకా సబార్డినేట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అదేవిధంగా
చేయిస్తాము. ఫస్ట్ గవర్నమెంట్ తాలూకా ప్రయారిటీ ఏదైతే ఈ డ్రగ్స్ మీద కాన్సన్ట్రేషన్ ఉందో ఆ డ్రగ్స్ కోసం, ఈ ఎన్డీపీఎస్ కోసం, వీటి కోసం అంతా కూడా ప్రత్యేకంగా సుపీరియర్ ఆఫీసర్ తాలూకా సూచనల ప్రకారం జాబ్ చేస్తాము. ఏదైనా సరే, ఎవరైనా సరే, ఎప్పుడైనా, ఏ టైంలో అయినా వాళ్ళ తాలూకా సమస్యల కోసం ఫోన్ చేయొచ్చు. ఎట్ ఎనీ టైం అర్ధరాత్రి అని కానీ అపరాత్రి అని కానీ లేకుండా ఆన్సర్ చేస్తాము. ఆన్సర్ చేసి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి కృషి చేస్తాము. అట్లాగే ఎట్ ఎనీ టైం మా దగ్గరికి రావడానికి ఒకరి పర్మిషన్ కానీ ఏమి అవసరం లేదు. తిన్నగా నా దగ్గరకు వచ్చి వాళ్ళ తాలూకా సమస్యలు ఏవి అన్నది చెప్పుకోవడానికి, వినడానికి, పరిష్కారం చేయడానికి కూడా మేము కృషి చేస్తానని చెప్పేసి తెలుసుకుంటున్నాను. చాలా ఆనందంగా ఉంది ఈ నర్సీపట్నం పోస్టింగ్ రావడానికి. ఇది ఛాలెంజింగ్ పోస్టింగ్. ఒకటి 2 నియోజకవర్గాలు కూడా నర్సీపట్నం స్పీకర్ గారు ఉన్నారు. అలాగే పాయకరావుపేట మా హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా ఇది ఛాలెంజింగ్గా తీసుకొని చేస్తానని చెప్పేసి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.